తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏం ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మరో నియోజకవర్గం వైరా నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసింది. అదే వైరా నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ మెజారిటీ సీట్లు సాధించుకోబోతోంది, అక్కడి ప్రజల అభిప్రాయం ఏంటో ఇప్పుడు చూద్దాం. వైరా ప్రజల అభిప్రాయం ప్రకారం మొదటి ప్రశ్న మనం అడిగింది, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉంది అంటే ఉంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 27.7% అయితే 55% పైగా ప్రజలు బాగాలేదు, కేసీఆర్ పాలన కంటే మెరుగ్గా లేదు అనే వాళ్ళ సంఖ్య ఉంది. సో 16% పైన ప్రజలు ఇప్పుడే చెప్పలేమనేది చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా గత 10 ఏళ్ల పాలన వర్సెస్ ఇప్పుడున్నటువంటి 2 ఏళ్ల పాలన చూస్తున్నాం. అయితే ఇప్పుడే కదా వచ్చింది అనే వాళ్ళ సంఖ్య ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా రిజల్ట్స్ మాత్రం ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అని మనం అడిగితే సంతృప్తిగా ఉన్నామనే వాళ్ళ సంఖ్య దాదాపు 39% కూడా లేదు. దాదాపు 61% పైగా ప్రజలు సంతృప్తిగా లేము అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రేవంత్ పాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని అంటే 50% మంది ప్రజలు 25 మార్కులు ఇస్తే 16.66%, మిగతా 50%లో 75 మార్కులు, 50 మార్కులు, 100 మార్కులు ఇచ్చే వాళ్ళ పరిస్థితి. అంటే సంఖ్య ఇది చాలా స్పష్టంగా తేడా అయితే కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే బెటర్ అనుకోవచ్చా అని అడిగాము. ఎందుకంటే మనం నిరుద్యోగ యువత శాంపుల్స్తో పాటు ఆ ఉద్యోగ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శాంపుల్స్ కూడా సేకరించాం. ఆ శాంపుల్స్ని విశ్లేషిస్తే వచ్చినటువంటి సమాధానం 44.44% ప్రజలు అవును రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చు ఈ 2 ఏళ్లలో కేసీఆర్తో కంపేర్ చేస్తే అంటే. చేదు అనే వాళ్ళ సంఖ్య 55.55%. అయితే ఈ రాబోయే 3 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తే ఖచ్చితంగా ఇది మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. రేవంత్ సర్కార్కి సంబంధించి, రేవంత్ రెడ్డి సీఎం సంబంధించి, కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించి ముఖ్యంగా నిరుద్యోగ యువత అసంతృప్తిగా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది నోటిఫికేషన్ల విషయంలో. అది వ్యతిరేకత మారక ముందే మేల్కోవాలనే వాళ్ళ అనలిస్టులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అసంతృప్తి వేరు, వ్యతిరేకం వేరు. అసంతృప్తి ఇంకా పెరిగితే వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. అది గతంలో కేసీఆర్ పట్ల జరిగింది, అది జరగకూడదు మళ్ళీ కాంగ్రెస్ పట్ల. అంటే నోటిఫికేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నోటిఫికేషన్ల రిలీజ్ అనేది వెంటనే మొదలు పెట్టాలి. జాబ్ క్యాలెండర్ ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ, ఆ జాబ్ క్యాలెండర్ను పెట్టడంతో పాటు దాన్ని పాటించాలి. జాబ్లో విషయంలో, నోటిఫికేషన్ల విషయంలో, అనుమతులు అంటే జాబ్లో సంబంధించినటువంటి ఫైనల్గా రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళని ఎంపిక చేసే విధానంలో కూడా పాటించాలి అనేది అయితే చాలా స్పష్టంగా ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగ యువత వాళ్ళ కుటుంబ సభ్యుల అభిప్రాయంగా అయితే కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 27%గా ఉంటే మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈయన ఇంకా మెరుగవ్వాలి, ఎమ్మెల్యేగా ఆయన పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 2 ఏళ్ల పాలన చూసిన తర్వాత ఆయన ఇంకా చాలా ఎక్కువ కష్టపడాలనే వాళ్ళ సంఖ్య అయితే రామ్దాస్ మాలోత్కు సంబంధించినటువంటి అభిప్రాయంగా ఇక్కడ వైరా నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయం. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఏమనుకుంటారు? ఇప్పుడు స్థానిక ఎలక్షన్ కూడా రాబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ 22 నెలల నుండి ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ ఏం లేదు. కేసీఆర్ అప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక? రేవంత్ అన్న వచ్చాకే బాగుంది. ఇలా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రామదాస్ గారు ఎలా ఉంటారు? మంచిగా ఉంటారు, మంచిగా చేస్తారా? అభివృద్ధి పనులు చేస్తారా? ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కదా. 3 మంత్రులు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? 3 మంత్రులుగా హ్యాపీ అండి. దేని దానికి సంబంధించి మంచిగా హ్యాపీగా చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి, ఎటువంటి పట్టు ఉందని అంటారు? మళ్ళీ కాంగ్రెస్ పట్టుందని అంటున్నారు. పనులు కూడా మంచిగానే జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎలాంటి గవర్నమెంట్ ఎప్పుడు రాలేదు అసలు.
ఏ ముఖ్యమంత్రి చేయాల. కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు కదా. కేసీఆర్ ఉండే సుఖం కొల్లలో కూరలు అనడు, అవి మొత్తం మాయం చేశారు ఆడిని. కేసీఆర్ ఉన్న 9 సంవత్సరాల పరిపాలనలో ముండమోసింది వ్యవహారం అంతా. చదువుకున్న వాళ్ళు ఆగమైపోయారు. వాడి ఇంటికి 2 ఉద్యోగాలను 3 ఉద్యోగాలను తాగుపోతే వారం చేసి ఉద్యోగాలు పాడలేదు. మళ్ళీ ఉన్న ఉద్యోగస్తులకి 3 సంవత్సరాలు పెంచిండు. వీళ్ళందరినీ బడ్లని యదవం చేసిండు. మేమున్నాం, మాకు అండర్ డెవలపింగ్ కనిపించదు. మా పిల్లల తరంకి వచ్చాయినా కానీ కనీసం డెవలప్ అయితే మంచిగా ఉంటదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాస్తవంగా రామదాస్ నాయక్ గారు నెంబర్ 1 పరిపాలన చేస్తుండు. రేవంత్ రెడ్డి గారు కూడా నెంబర్ 1 పరిపాలన చేస్తుండు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది బాగా. రాబోయే కాలం కూడా మళ్ళీ 15 సంవత్సరాలు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. దాంట్లో ప్రతి వాళ్ళు కూడా దానికి సాయశక్తిలో కృషి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత బస్సుకు సంబంధించి మా వైరా నియోజకవర్గంలోనూ కూడా అసంతృప్తి నెలకొంది. ఈ 72% పైగా ప్రజలు ఉచిత బస్సుకు సంబంధించి నెగటివ్ అభిప్రాయంతో ఉన్నారు. ఉచిత బస్సు వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అంటే మహిళలకు ఉపయోగమైనప్పటికీ కూడా సరిపడా బస్సులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానివల్ల అందరూ ఇటు మహిళలు ఇబ్బంది పడుతున్నారు, పురుషులు టికెట్ తీసుకొని ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది అనే అభిప్రాయం అయితే ఉంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీకి సంబంధించి ఇది అన్ని నియోజకవర్గాలు, దాదాపు చాలా నియోజకవర్గాల్లో, మెజారిటీ నియోజకవర్గాలని కాదు, దాదాపు 90% నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అందించడంలో సక్సెస్ అయిందంటే అయింది అనే వాళ్ళ సంఖ్య కేవలం 5% పై చిలుకు ఉంటే కాలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 55% పైగా ఉంది. అయితే ఇంకా సమయం ఇద్దాం, చూడాలి కదా అనే వాళ్ళ సంఖ్య, నమ్మకం ఉంది చేస్తారనే వాళ్ళ సంఖ్య దాదాపు 39% వరకు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ సంబంధించి గతంలో ఇచ్చినటువంటి కీలకమైనటువంటి చేసిన ఆరోపణ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అని మనం వైరా ప్రజల్ని అడిగాము. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నమ్మారు. సో ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉన్నారంటే అవును నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 58%గా ఉంటే లేదు నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య, వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళ సంఖ్య 13.8 అంటే దాదాపు 14%గా ఉంది. కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 27%గా ఉంది. అంటే సో ఓవరాల్గా వైరా నియోజకవర్గ ప్రజలు ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దీన్ని నిగ్గు తేల్చాలి అనేది చాలా స్పష్టంగా కోరుకుంటా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కవితకు సంబంధించి కవిత కొత్త పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ, మరో ప్రాంతీయ పార్టీ ఉంటే మద్దతు ఇస్తారా, కవిత పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అడిగితే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వైరాకు సంబంధించి ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం. స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైరా నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు అని మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 ఒక సర్వే చేసింది ప్రతి నియోజకవర్గంలో. అందులో భాగంగానే వైరాకి వెళ్ళింది. వైరా నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు అంటే కాంగ్రెస్కు ఓటేసే వాళ్ళ సంఖ్య 47%గా ఉంది. బీఆర్ఎస్కు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 41% అయితే ఇతరులు లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 11%. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలనకు సంబంధించి కావచ్చు, మిగతా ముఖ్యంగా ఉద్యోగాల సంబంధించి కావచ్చు, మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే పనితీరు పట్ల కొంత మెరుగుపరుచుకోవాలని వైరా ప్రజలు చెప్తున్నప్పటికీ మాత్రం పార్టీ పరంగా మాత్రం మేము కాంగ్రెస్కే ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది.